అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. ఆమోదం చేసి ఒక చట్టంగా పెట్టారు. ఆ చట్టాన్ని రద్దు చేయాలని, చట్టాన్ని రద్దు చేయాలి, చట్టాన్ని రద్దు చేయాలి. వక్సవన చట్టాన్ని కాపాడండి. సవరణ జరిగింది, కానీ అప్పుడు అందరినీ పిలిచి, ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళని పిలిచి అప్పుడు అందరినీ అడిగి వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఎటువంటి చర్చ జరగకుండా, ఎవరిని పిలవకుండా రాత్రికి రాత్రి. నమస్కారం. ఈరోజు మన భారతదేశంలో లక్షాదిగా కోట్లాదిగా జనాలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ నిరసనలు దేనికంటే, మన కేంద్ర ప్రభుత్వం అనేది ఈ 10 ఏళ్లలో ముస్లింల మీద 3 నల్ల చట్టాలని తీసుకొచ్చింది. ఈ నల్ల చట్టాల్లో భాగంగా ఇప్పుడు తెచ్చింది వక్ఫ్ సవరణ చట్టం. ఇది నిజంగా నల్ల చట్టమే, చీకట్లో చేసిన చట్టమే ఇది. దీన్ని మేము ఖండిస్తూ నిరసనలు చేస్తూ వేలాదిగా లక్షలాదిగా జనాలు రోడ్ల మీదకి వస్తూ, ఆడ మగ పిల్లలు పితక అందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈరోజు మన కావలి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో, మిత్రపక్షాల ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జెండా చెట్టు కాడ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ, శాంతియుత ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ ర్యాలీ అనేది, ఈ నిరసనలు అనేవి ఆ వక్ఫ్ బోర్డ్ బిల్, ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసే వరకు ఈ సాగుతూనే ఉంటాయి. ఇవి ఇట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు మాకు సహకరించి వచ్చిన ప్రతి ఒక్కరికి, ముస్లింలకు, ముస్లిం సోదరిమణులకు, ముస్లిమేతరులకు, అట్లాగే మాకు అక్కడి నుంచి జెండా చెట్టు నుంచి ఆర్డీఓ ఆఫీస్ దాకా మాకు ప్రొటెక్షన్ ఇస్తూ మాకు ఇక్కడ తీసుకొచ్చిన పోలీసు సిబ్బంది వారికి, అట్లాగే మాకు ఎల్లవేళలా ముందుకు నడిపిస్తూ మాకు సహకారం అందించిన మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అటాక్ చేస్తున్నారన్నమాట. దీంతో మనకి ఈ హక్కు అనేది మనకు ఫండమెంటల్ రైట్ లాంటిది. వక్ఫ్ బోర్డ్ అనేది మాకు కాన్స్టిట్యూషన్ రైట్ అనేది, కాన్స్టిట్యూషనే మాకు అది రైట్ ఇచ్చింది. ఆర్టికల్ 26లో ఇది మెన్షన్ అయ్యి ఉంది. దట్ ఈస్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ మేనేజ్మెంట్ ఆఫ్ ది రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. ఏదైతే ఉంటుందో దాని మేనేజ్మెంట్ ఆ మతం వాళ్ళే తీసుకోవాలా. మనం వేరే టెంపుల్స్ కానీ చర్చెస్ కానీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని అనుకోవట్లేదు. అయితే మా ఇన్స్టిట్యూషన్స్లకి, మా మస్జిద్ల మీద, మా ప్రాపర్టీస్ మీద ఎందుకు వస్తున్నారు? సుప్రీంకోర్టు ఇది వయోలేట్ మేము చేస్తున్నాం కదా ఆల్రెడీ. ఇది డైరెక్ట్ వయోలేషన్ మా ఫండమెంటల్ రైట్స్కి. అయితే సుప్రీంకోర్టు ఎందుకు ఈ లాని మన అన్లాఫుల్ అని డిక్లేర్ చేయలేదు? ఇంకా మాకు టైం ఇస్తుంది పార్లమెంట్కి. ఏం చేయాలంటే ఏమది చేస్తున్నారు లోపల వాళ్ళు. దీంతో మనకు ఆర్టికల్ 13లో ఏముందంటే, ఏదైతే ఏ యాక్ట్ అయితే మనకి ఫండమెంటల్ రైట్స్ని వయోలేట్ చేస్తుందో ఆ యాక్ట్ని అన్లాఫుల్ అనేది డిక్లేర్ చేయాలన్నమాట. అయితే ఈ లా అనేది, ఈ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ అనేది వయోలేట్ చేసింది మన ఫండమెంటల్ రైట్స్ని, మా ముస్లిమ్స్ రైట్ని వయోలేట్ చేసింది. అయితే ఎందుకు ఈ ఆర్టికల్ 13 ప్రకారంగా వాళ్ళు ఈ లాని ఎందుకు అన్లాఫుల్ అని డిక్లేర్ చేయట్లేదు? సుప్రీంకోర్టు ఇంకా టైం తీసుకుంటుంది దేనికి? ఇది రిజెక్ట్ చేసేంత వరకు మేము శాంతిగా ఉండమన్నమాట. దీనివల్ల పోరాడుతూనే ఉంటాం. ర్యాలీస్ అవన్నీ మాకు, ఇది మా హక్కుల కోసం మేము పోరాడతాం అన్నమాట. అది